హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. రైట్, ఇప్పుడైతే మన ప్రస్తుతం తాజా వార్త వచ్చేటప్పటికి మన ఎవరైతే కల్వకుంట్ల కవిత గారు ఉన్నారో ఆవిని ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న అయితే దాదాపు 8 గంటల వరకు అయితే మాత్రం దర్యాప్తులు చేసి అదేవిధంగా ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్ళడం జరిగింది. అయితే దీనిపైన అయితే మాత్రం చాలా విమర్శలు అనేవి రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే బీజేపీ పార్టీ ఉందో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉందో దానిపైన అయితే విమర్శలు చాలా ఘోరంగా అయితే రావడం జరుగుతుంది. దానిపైన ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి అఫీషియల్ స్పోక్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ నుంచి కలవ సుజాత గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అక్క. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు అక్క? బాగున్నా అక్క. దాదాపు 100 రోజులు అవుతుంది అక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణను ప్రగతి పదానికి తీసుకొస్తామని చెప్పని ఏదైతే మీరు అన్నారో 100 రోజులు దాదాపు అయింది. అయితే ఈ సమయంలోనే ఏదైతే మనకి పార్లమెంట్ ఎలక్షన్లకు ముందుగా ఉన్నాయో ఈ సమయంలోనే కవిత గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. నిన్న ఈడీ వచ్చి కేసుని దర్యాప్తు చేసి అదేవిధంగా అక్కడ ఉన్న వాటిలన్నింటిలో కూడా రైడ్ చేసి ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి చాలామంది ఏమంటున్నారంటే ఈడీతో కలిసి బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ కక్షపూర్వకంగా చేసిన అరెస్ట్ అని చెప్పని మాట్లాడుతున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? అసలు ఇవి రెండు గమనిస్తలేరు. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ కదా. ఈరోజు వాళ్ళ హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం కవితను అరెస్ట్ చేశారు. వాళ్ళ హైప్ క్రియేట్ చేసుకొని ఎన్నికలలో ఓడిపోతున్న బీజేపీ ఓడిపోతున్న ఈ పార్లమెంటులో పూర్తిగా ఒక్క స్థానం కూడా వస్తుందో లేదో భరోసా లేదు. అట్లాంటి టైంలో అసలు వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఇక్కడ తెలంగాణలో ఏముందో నాకు తెలియదు, కానీ మేము అరెస్ట్ చేయించడమో ఈడీకి మాదేం సంబంధం ఇందులో నాకు అర్థమవుతలేదు. దీంట్లో తొలి రోజు నుంచి కేకలు పెట్టుకొని అరుస్తున్న బండి సంజయ్ నుంచి మొదలెడితే గల్లీ లీడర్ దాకా కేంద్రంలో ఎంపీ మొదలు పెట్టిండు. కవిత లిక్కర్ స్కామ్లో ఉంది, కవితను అరెస్ట్ చేస్తారు రేపో మాపో అని మొదలు పెట్టిడు. అసలు ఈడీ నుంచి నోటీస్ రాకముందే మొదలు అసలు ఏమీ తెలియని వాళ్ళకు తీసుకొని వచ్చి చూపించింది వాళ్ళు. అసలు ఉంటే గింటే వాళ్ళకు ఉండాలి, కానీ మాకేం సంబంధం? అసలు ఆ రోజు నుంచి ప్రశ్నిస్తున్నాం మేము. ఈడీ విచారణ తేలాలి, ఈడీలో ఎక్కడో ఏదో ఒకటి ఉండాలి, ఈడీ నోటీసులు పంపించాలి. కానీ ఇందులో బీజేపీ పాత్ర ఎంత అని అడిగి, ఎందుకు దీంట్లో బీజేపీ పాత్ర ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పరు, గాయ చేస్తుంటారు అంతే. ఒకటే చెప్తారు, ఏంది కవిత అరెస్ట్ అవుతుంది, కవిత అరెస్ట్ అవుతుంది. గత 2 సంవత్సరాల నుంచి 2022 నుంచి నడుస్తుంది ఈ లొల్లి. మరి నిజంగానే 2022 నుంచి నడుస్తున్న ఈ లొల్లిలో ఇందులో మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ సీఎం ఉన్నాడు. అంత ఒక డిప్యూటీ సీఎంఏ లోపలికి పోయినప్పుడు కవిత బయట ఎందుకున్నది? ఇన్ని రోజుల నుంచి 1.5 year 2 years అవుతుంది ఆల్మోస్ట్. ఈ 2 years నుంచి కవిత ఎందుకు బయట ఉంది? మొన్నటిదాకా బీఆర్ఎస్ అధికారంలో ఉంది, దాన్ని మేనేజ్ చేసింది బీజేపీతోని బీఆర్ఎస్. సో ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందే వీళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం కుదిరింది. అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేయాలి, పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పూర్తిగా లొంగిపోయి చంద్రముఖిగా మారిపోయి బీజేపీకి సపోర్ట్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఊహించింది తలకిందులైంది. తెలంగాణ ప్రజల్ని నమ్మిద్దాం అనుకున్నారు, కానీ ఆల్రెడీ తెలంగాణ ప్రజలు బీజేపీలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు కొండా విశ్వేశ్వర రెడ్డి కానీ ఈటెల రాజేందర్ కానీ వాళ్ళు చెప్పిన విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఏంటంటే కవిత అరెస్ట్ కాకపోవడం వల్ల ఆ బ్లేమ్ మా మీద వస్తున్నది, అందరూ అనుకుంటున్నారు, మాకు కూడా అనుమానం వస్తున్నది. రాజగోపాల్ రెడ్డి కూడా అన్నాడు, బయటకు వచ్చింది ఇక తట్టుకోలేక ఉండలేక. వీళ్ళిద్దరిగా సుడిగుండంలో జిక్కుకొని ఆడే ఉన్నారు ఇద్దరు. కోమటిరెడ్డి వచ్చిన తర్వాత ఈయన పేరేంటి ఈటెల రాజేందర్ ప్లస్ కొండా విశ్వేశ్వర రెడ్డి ఇద్దరు ఉన్నారు. ఇదంతా ఇద్దరి మధ్యలో సత్సంబంధాల వ్యవహారం నడుస్తుంటే ఈరోజు కాంగ్రెస్ మీద అంటే ఏ టాపిక్ని డైవర్ట్ చేస్తుర్రు, ఎవరి మీద దోస్తుర్రు? కవిత అరెస్ట్ అయిందనే ఇష్యూ కన్నా ఎక్క ఇది మాకు ఈరోజు మా మీద నెపం వేయడం అనేది బాగుందా? అసలుకి ఇది పద్ధతి అని అడుగుతున్నా. అసలు ఇంత పెద్ద ఇష్యూని అసలు ఎందుకు, ఎక్కడి నుంచి, ఎలా, ఎప్పుడు అనేది మనం డిస్కషన్ చేసుకోవాల్సింది. ఈరోజు కాంగ్రెస్ మీద తోసేసి దాని మీద డిస్కషన్ చేస్తున్నాను చూడండి, ఇది చాలా అసహ్యంగా ఉంది నాకు. వాళ్ళు మాట్లాడుతుంటే అంటే వాళ్ళు శుద్ధపూస, కవిత శుద్ధపూస, కవిత ఏం చేయలేదు. బీజేపీ అసలు ఈడీని ప్రోత్సహించదు, స్వచ్ఛంద సంస్థల్ని అసలు దగ్గర పెట్టుకోదు, వాళ్ళు పెద్ద శుద్ధపూసలు. ఇక ఏం లేని కాంగ్రెస్ మాత్రం అన్నీ చేసింది. ఓకే, అసలు ఏం సంబంధం ఇందులో కాంగ్రెస్ అని అడుగుతున్నారు. మీరే అన్నారు కదా అంటే గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కవిత మీద ఎటువంటి చర్యలు జరగలేదు,
జస్ట్ బీజేపీ సంబంధించి ఎవరు కూడా దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఈడీ వచ్చినా కానీ వచ్చి తన పని తను చేసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పండి. ఇప్పుడు మీరు ఏమైనా సపోర్ట్ చేసి ఉంటారు, అరెస్ట్ అయ్యి ఉంటుందని ఇప్పుడు వాళ్ళు హైప్ క్రియేట్ చేసుకోవడానికి చేస్తుంటే మేము సపోర్ట్ చేసి ఓహో బీజేపీ డబ్బా కొట్టుండి బీఆర్ఎస్ డబ్బా కొట్టుండి అని కాంగ్రెస్ వాళ్ళు అరెస్ట్ చేసే దాంట్లో పాలు పంచుకుంటుందా? ఫస్ట్ మోదీ వచ్చిండు, తర్వాత ఈడీ వచ్చింది తెలంగాణకి. అది అనవాయితే కదా వాళ్ళ దగ్గర. ఆల్రెడీ ఒప్పందం ప్రకారమే కవిత క్లియర్గా తెలుసంట నిన్న ఈడీ వస్తుంది అని. ఒకటి 6 బృందాలు ఈరోజు ఏకకాలంలో వాళ్ళ ఇళ్ల మీద కానీ ఆఫీసుల మీద బంధువుల ఇళ్ల మీద దాడి చేసింది. ఏమన్నా దొరికిందని మనకు చూపించిండ్రా? ఒక్కవేళ నిజంగానే ఏమీ తెలియకుండా ఈడీ వచ్చింటే గనక వాళ్ళ దగ్గర ఆస్తులు దొరకవా? అసలు లెక్కపత్రం లేని ఆ ఇల్లు 200 కోట్ల రూపాయల ఇల్లు అంట జూబ్లీ హిల్స్ నందినగర్ దాటిపోయినాక పోతే పోలీస్ స్టేషన్ బంజారాస్ పిఎస్ దగ్గర నియర్ బై ఉంటుంది. 200 కోట్లు అంట. ఇంకా ఆ తర్వాత అక్కడ కూడా ఉంది ఒకటి ఆమెది గచ్చిబౌలిలోనో ఎక్కడ ఉంది, అదొక బిల్డింగ్ ఉంది. ఈ అన్నిటి మీద సోదాలు జరగాలి కదా. అవన్నీ జరగకుండా ఎందుకు ఆమెను పట్టుకపోవాలనంటే డైరెక్ట్ ఆమె ఎక్కడుందో తెలుసుకొని వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోవాల్సింది. ఇవన్నిటికన్నా పెద్దది కవిత ఇంట్లో ఏం దొరకపోవడం అనేది. ఈడీ ఒకసారి వచ్చినప్పుడు సోదాలు చేస్తుంది కదా. మరి 6 బృందాలు ఎందుకు పోయినాయి? సోదాలు చేయడం కోసమే. ఏమీ దొరకకుండా వెనుదిరిగి అన్ని దగ్గర నుంచి వచ్చి కవితను మాత్రమే అరెస్ట్ చేసి, ఎవరైనా ఈడీ సోదాలు అయిపోయిన తర్వాత ఇగో ఇంత పలానా ఇది మా ఈడీ విచారణలు ఇది తేలింది అని తీసుకొని వస్తారు. ఆమెను అరెస్ట్ చేయడం ఒక వంత అయితే వీళ్ళు సోదాలు చేసినామో అంటున్నారు. ఏకదాడిగా 6 బృందాలుగా ఎందుకోసం చేసారు? ఓన్లీ కవితను అరెస్ట్ చేయడానికి అయితే అన్ని బృందాలు అక్కర్లేదు, వెతకాల్సిన అవసరం లేదు. ఆమె ఎక్కడ ఉంటుందో క్లియర్గా తెలుసుకొనే వస్తారు. మరి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తారు వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్తో వాళ్ళు వస్తారు. సో ఇవన్నీ తెలుసుకొని వచ్చినప్పుడు 6 బృందాలుగా విడిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? విడిపోయిన తర్వాత అక్కడ వీళ్ళకి దొరికిన ఆధారాలు ఏంటి? ఇంకా అంటే ఇది ఒకటే కాదు కదా, చాలా ఉన్నాయి. కవిత ఏం శుద్ధపూస కాదు, కవిత ఏమి ఉట్టి లిక్కర్ స్కామ్లో లేదు. తెలంగాణలో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న కుటుంబం అది. ఒక్కొక్కళ్ళు అన్న చెల్లెళ్ళు తమ్ముడు బావ బావమరిది, ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు కదా సంతోష్ రావు కేసీఆర్, వీళ్ళందరూ తలా ఒక్కొక్క 1,00,000 కోట్ల రూపాయల ఆదాయాలు సమకూర్చుకొని ఉన్నారు. అసలు నిజంగా ఈడీ సోదా చేస్తే ఏదన్నా ఒకటి దొరకాలి, ఏం దొరకలేదు. అది కూడా పక్కన పెడదాం. పోనీ కవిత మీదనే టార్గెట్ చేసి వచ్చిర్రు, ఇది ఓన్లీ ఆ కేసు ఇష్యూ మీదనే వచ్చిర్రు, ఆమెను తీసుకొని పోదామని మళ్ళీ కొంతమంది కామెంట్ చేస్తారు ఇప్పుడు కింద. అసలు నీకేమన్నా నాలెడ్జ్ ఉందా? వాళ్ళు వచ్చింది దేనికి? అరెస్ట్ చేసింది నువ్వేమో ఇంటి మీద సోదాలు అంటున్నావు అని కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ మనుషులు పెడతారు. నేను అడుగుతున్నా అవన్నీ పక్కన పెడదాం. సరే తెలంగాణకు వచ్చిండ్రు, వచ్చే ముందు కవితకు తెలియదంటే రాసి పెట్టుకోండి, కవితకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళు వస్తుంది. నేను ఏమన్నది అది కరెక్ట్ గా అనాలిసిస్ చేసి చెప్తా. కవిత పోయేటప్పుడు ఎక్కడైనా ఆమె లోపల టెన్షన్ కనబడిందా మీకు? కవిత పోయేటప్పుడు ఎక్కడైనా ఆవేదన బాధ టెన్షన్ ఇంకోటి ఏదైనా కనబడిందా? లాస్ట్ పోయే ముందు కార్లో కూర్చున్నప్పుడు ఒక చుక్క కంటతడ పెట్టింది, భర్తను పట్టుకున్నాం ఎవరో అనుకుంటా నేను. వాళ్ళ అబ్బాయి కూడా ముద్దు పెట్టుకున్న, నుదుటి మీద ముద్దు పెట్టి కూడా వెళ్ళింది. దాన్ని ఏమవుతుంది అది ఎమోషనల్. ఆ ముద్దుతో ఇక మామూలు జనాలు ఇక పిల్లలకు ముద్దులు పెట్టుకోరు, ఎమోషన్ గారు. ఇక కేవలం శ్రీమంతురాలు మాజీ ముఖ్యమంత్రి బిడ్డ కాబట్టి మనం దాన్ని కూడా ఎమోషన్ చూసుకుందామా? అదే పిల్లల ముందు అవమానమా కదా ఆమెకి ఈ విధంగా అరెస్ట్ కావడం అంటే? నేను చేసిన దందా ఏంది, ఎందుకు అరెస్ట్ అయినా అనేది. రెండో విషయానికి వస్తే తెలంగాణలో ఆరిచ్చేసిండ్రు లిక్కర్ వ్యాపారంతో. వైన్లు చీప్ లిక్కర్లు బెల్ట్ షాపులు పెట్టి ఆర్చేసారు. ఈడ దోసుకున్నది కాక మళ్ళా పోయి దేశ రాజధాని దగ్గర కూడా చేసినాం. అంటే ఏం అవసరం ఉండే ఇంతగానం ఈడ దోసుకున్నది సరిపోలేదా? అందుకే అంటారు చూడండి, అసలు బాగా బలిచినోనికి అంటే ఎంత ఇచ్చినా తక్కువనే ఉంటుందంట. అన్యాయంగా వచ్చినోనికి, కష్టపడ్డానికి ఏమో కష్టానికి తగ్గట్టు ఫలితం వస్తుంటుంది, దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. పుణ్యానికి వచ్చినోనికి ఎంత వచ్చినా తక్కువనే ఉంటుంది, దానికి విలువనే తెలియదు. అట్లా కవితమ్మకి పుణ్యానికి వచ్చిన పైసా ఈడ తెలంగాణలో సంపాదించింది, ఆడపోయి ఢిల్లీలో వ్యాపారం చేసింది. అది కూడా వదిలేద్దాం. ఈరోజు కవిత అరెస్టుకి ముఖ్య కారణం కాంగ్రెస్ ఎట్లా అంటున్నారో నాకు అర్థం కాలేదు. నేను ఇందాకనే చెప్పిన పూర్తిగా వ్యవహారం ఇది బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో నడిచిన వ్యవహారంలో భాగంగా కేసీఆర్ 2-3 నెలల క్రితం వీడియోలు తీసి చూడండి, కవిత అరెస్ట్ అవుతుంది ఎన్నికల టైం అని చెప్పిన. నేను ఎందుకు చెప్పిన ఈ మాట అనంటే వాళ్ళు అంతర్గతంగా ఒకటే అయిపోయింది అనేది మనకు తెలుసు. బంధం, భార్యాభర్తల బంధం, అన్నా చెల్లెండ్ల బంధం, ఇట్లా రకరకాలు ఉంటాయి చూడు, పేగు బంధం, ఆ బంధం ఈ బంధం 2 ఒకటైపోయినాయి. వాళ్ళు ఎవ్వరు అవునన్నా కాదన్నా జనాల పైకి
కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు మాకేం సంబంధం అని బీజేపీ అంటది, చట్టం దాని పని అదే చేసుకుంటూ పోయింది అంటది. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ చూడు మమ్మల్ని అరెస్ట్ చేసింది, అయినా మా మీద మేము ఒకటే అని అంటారు, మీరు ఒకటని టీఆర్ఎస్ కూడా అంటది. ఇవన్నీ పచ్చి అబద్ధాలు జనాల్ని నమ్మించడానికి, ఎలక్షన్ల టైంలో టాపిక్ డైవర్షన్ చేయడానికి చేస్తున్నటువంటి వ్యవహారం. ముఖ్యంగా ఈరోజు నిన్న ఆ టాపిక్ డైవర్షన్ చేయడానికి మోదీ వచ్చి మాట్లాడడానికి ఆయనకి నామోషీకరమైనటువంటి విషయం ఒకటి ఉంది. ఎలక్ట్రాల్ బాండ్స్ అవును, తెలంగాణకు వచ్చినప్పుడు 980 కోట్లు మెగా కృష్ణారెడ్డి వాళ్ళకు బాండ్స్ ఇచ్చిండు, 980 కోట్లు. మరి అది ఏ నేపథ్యంలో ఆయన వీళ్ళకి స్పాన్సర్ చేసిండు? తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగోడు అవును, కేంద్రానికి ఎందుకు ఇచ్చిండు? ఏ వాటా కింద ఇచ్చిండు? అసలు అఫీషియల్గానే 1000 కోట్లు ఇస్తే అన్అఫీషియల్గా 8,000 కోట్లు ఇచ్చారు. ఇది కదా డిస్కషన్, అసలుకి దాని మీద కదా చర్చ జరగాలి. ఈరోజు దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. కవిత ఇష్యూ అనేది ఒక రాష్ట్రానికే పరిమితం, అయినా వాళ్ళు మాజీలు అయిపోయిన వాళ్ళ పాత్ర ఏం లేదు తెలంగాణలో. కానీ మనం మాట్లాడుకోవాల్సింది దేశవ్యాప్తంగా చర్చలు జరగాల్సినటువంటి విషయం ఎలక్ట్రాల్ బాండ్స్. దానికి వదిలేసి దాన్ని గాడి మీదకి వెళ్ళి దింపేసి, దాన్ని ట్రాక్ మీదకి వెళ్ళి దింపేసి దాని దారిని మళ్ళించేసి కవిత ఇష్యూ తీసుకొని వచ్చారు. అదే అసలు నిన్న మోదీ సభ ఎక్కడన్నా ఎవరికైనా తెలిసిందా? ఏం తెలియదు. ఓన్లీ కవిత 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 అంటే ఏంది? సభ డైవర్షన్ చేయాలి. అక్కడ ఉన్న ప్రజలకు మాత్రం మోదీ ఏదో చెప్పిపోవాలి. తెలంగాణ ప్రజలు ప్రశ్నించొద్దు, ఎలక్ట్రాల్ బాండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు, నువ్వు వచ్చి ఏం ముఖం పెట్టుకొని తెలంగాణలో మళ్ళా ఈడ మాట్లాడుతున్నావు, ఎన్నికల ప్రచారం చేస్తున్నావు అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తారని దాన్ని ఇది చూడండి కవితను అరెస్ట్ చేసినామని చెప్పుకుంటారు. కాళేశ్వరం కథ కంచికి పోయింది, 1,00,000 కోట్ల రూపాయలు నీళ్ళల్లో కలిసిపోయినాయి. దీనికి మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టరు, ఆ దోపిడికి అసలైన కారకుడు. కమిషన్లు వీళ్ళకిచ్చి అంటే ఎప్పుడు కూడా ఎంక్వైరీ చెయ్యొద్దని 1000 కోట్లు అఫీషియల్గా ఇచ్చిండు వాళ్ళకి. ఎప్పుడు కూడా ఎంక్వైరీ జరగొద్దు మెగా కృష్ణారెడ్డి మీద కానీ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ కాళేశ్వరం మీద 1000 కోట్లు సమర్పించుకున్నాడు. ఇది కదా మనం మాట్లాడాలి, ఇది కదా ప్రజలకు ఉపయోగపడేది, ఇది కదా 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి కృష్ణారెడ్డి దగ్గర. వ్యాపారం చేస్తే నేను రూపాయి సంపాదిస్తే అలా నుంచి 1 పైసా ఎవరికైనా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాం, కానీ 90 పైసలు ఎవరికి ఖర్చు పెట్టాం కదా. మరి 1000 కోట్లు అంటే ఆయన ఆమ్దాన్ని ఎంత ఉండిండొచ్చు? వాళ్ళ భార్య బంగారం చీర, డైమండ్స్ పొదిగినటువంటి బంగారం చీర కట్టుకొని షో చేసినటువంటి కృష్ణారెడ్డి భార్యకి ఈరోజు 1000 కోట్లు వచ్చినాయి అంటే ఎక్కడి నుంచి వచ్చింటాయి అవి? వీళ్ళు విచ్చలవిడిగా వాళ్ళకి వ్యాపారం ఇచ్చి 1,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అందులో నుంచి వీళ్ళకు ఇండైరెక్ట్లీ ఈడ 1,00,000 కోట్లు, ఆడ పని చేసేది 10-20 కోట్ల పని, 10-20 వేల కోట్ల పని. ఆ మిగతాదంతా ఈ కాంట్రాక్టర్లు, ఈ రాజకీయ నాయకులు, బీజేపీ బీఆర్ఎస్ అందరూ పంచుకున్నారనే దీంట్లో ఏమన్నా అనుమానం వస్తుంటే నేనేం చేయలేను, కానీ ఇది అర్థం చేసుకోవాలి. తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కృష్ణారెడ్డి కాంట్రాక్టర్తోని బీజేపీకి ఏం ప్రమేయమో ఇది చర్చని పక్కదారిన పట్టేసి అడ్డదారిన మరలించేసి ఈరోజు తెర మీదకి కవిత ఇష్యూ తీసుకొని వచ్చారు. గత 2 సంవత్సరాల నుంచి కవితను అరెస్ట్ చేయలేదు. అన్నిటికన్నా ముఖ్యము మొన్న 24వ తారీఖు ఏదో నాకు సరిగ్గా డేట్ గుర్తులేదు, ఆమెకు వాయిదా ఉండే ఈడి ఢిల్లీ పోవాలి ఆమె. మరి ఎందుకు పోలేదు? ఆమె ఎలక్షన్ క్యాంపెయిన్లో బిజీ ఉందంటే ఏడుంది? ధర్నా చౌక్ దగ్గర కూర్చొని ధర్నా చేయడం బిజీ అంటారమ్మ. ఒక్కరోజు ఖాళీగా లేవా? నీకు ఏమైనా టికెట్ తీసుకున్నావా నువ్వు శివార్లు దాటిపోకుండా ఉండడానికి? టికెట్ కూడా ఎందుకు ఇవ్వలేదు కవితకు చెప్పు నాకు. టికెట్ ఎందుకు తీసుకోలేదు? తీసుకుంటే అరెస్ట్ అవుతుంది మధ్యలో కాబట్టి ముందే తెలుసు కాబట్టి టికెట్ ఇవ్వలేదు. ఎందుకు తీసుకోలేదు నిజామాబాద్ టికెట్? మరి ఇవన్నీ లింకప్ అయి ఉన్నాయి. ఇవన్నీ ఒక ఏమంటారు రింగ్లో నడుస్తున్నటువంటి వ్యవహారం ఇది. అన్నిటికన్నా మించి మనకు లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీలో ఉన్నాడు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా? 11 మంది అక్యూజుల్ని అని చెప్పి అరెస్ట్ చేశాను కదా. అవును, 12వ ఆమె కవిత, 8 అనుకుంటా కవిత. మరి నిన్నటిదాకా 11 మందిని అరెస్ట్ చేసి నిన్న కవితని అరెస్ట్ చేసి ఓకే ఈ దాకా కీలకతమైంది అనుకుందాం. మరి లెఫ్టినెంట్ గవర్నర్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? ఈ కేసుకు సంబంధం ఉన్నటువంటి సూత్రధారుడు పాత్రధారుడు. ఇది రాజకీయం కాదా? ఇది రాజకీయంలో భాగంగా తెలంగాణలో పన్నినటువంటి కుట్ర కాదా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, చిన్న భిన్నం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు 12, 13, 14 సీట్లు గెలవబోతున్నారు. దీన్ని డిస్టర్బ్ చేయాలంటే మేము ఇద్దరం ఒకటి అవ్వాలి. ఈరోజు లొల్లి చేస్తే కేసీఆర్ మీద కాస్త సింపతి ఓట్లు చీల్చాలి, బీజేపీకి కావాల్సిన బీజేపీ ఓట్లు వేసుకోవాలి. ఇది కదా మీ ప్లానింగ్.
ఓ 2-3 సీట్లు ఏదో ఒకటో రెండో వస్తాయి అనుకుంటే 2-3 స్థానాలని పెంచుకోవడానికి బిడ్డని పణంగా పెట్టి రాజకీయంగా వాడుకున్న కేసీఆర్ ఏమంటుందండి? నేను ఎప్పుడో చెప్పిన బిడ్డని వాడుకుంటాడు చూడండి, కరెక్ట్గా అదే జరిగింది. అంటే ఆయన హరీష్ రావు గారు కానీ లేదంటే కేటీఆర్ గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ వీళ్ళందరూ కూడా మీరు ఎట్లా వస్తారు, ముందు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా వస్తారు, సడన్గా ఎట్లా వచ్చి రైడ్ చేసి ఇట్లాగ అరెస్ట్ అంటే ఎట్లా కుదురుతుంది అని చెప్పానండో, ఆల్రెడీ మీరు ఫ్లైట్ టికెట్ కూడా ముందే బుక్ చేసుకుని వచ్చేసారు మీరు ఇక్కడికి, ఖచ్చితంగా తీసుకెళ్దాం అని చెప్పని ఎట్లా అనుకుంటున్నారని చెప్పని వాళ్ళు కూడా డిఫెండ్ చేసుకున్నారు కదా. ఆపినరా వాళ్ళు మొత్తము అరెస్ట్ వారెంట్ తీసుకొని వస్తారు ఎవరైనా సరే, అట్లాగే ఉంటుంది. అది ఇంకా ఈడీ మనీ లాండరింగ్ ఇస్ ద వెరీ సీరియస్ ఇష్యూ కేసు. బెయిల్ కూడా రాకపోవచ్చు ఒక్కొక్క సమయంలో మనీ లాండరింగ్ ఇష్యూలో. అది దేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవహారం. డబ్బులు మనీ లాండరింగ్ చేయడం అనేది అది చాలా పెద్ద నేరం దేశంలో. అట్లాంటిది వాళ్ళు ఇంకా అరెస్ట్ వారెంట్గా తీసుకొని వచ్చిండ్రు అది ఇది అని మాట్లాడారు. కేటీఆర్కి లేదు. మీ చెల్లెలు నిజంగానే శుద్ధపూస, మీరు అందరు శుద్ధపూస ఉంటే ఈడీ విచారణ, మీ చెల్లి పోకపోతే 2 ముట్టికాయలు వేసి పంపించి అక్కడ ఏందో కోర్టులో తేల్చుకోరా మీరు? ఎందుకు తేల్చుకోలేదు కోర్టులో? ఎందుకు పోలేదు? మహా అయితే వాయిదా ఇస్తుండ్రు కదా. ఢిల్లీకి పోతే అరెస్ట్ చేయకుండా కదా మీకు. కోర్టు కేసు ఉన్నప్పుడు నడిచేటప్పుడు ఆ రోజు వారెంట్ వస్తే సుప్రీం కోర్టులో ఆల్రెడీ కేసు ఉంది, ఆల్రెడీ కేసు ఉన్నప్పుడు మీరు ఎట్లా సుప్రీం కోర్టు వేరే ఈడీ వేరే. ఈడీ విచారణకి ఎందుకు పోలేదు కవిత అంటే ఈమె పోదు వాళ్ళు వస్తారు, ఇది కదా గేమ్. వాయిదాకి వెళ్తే వాళ్ళు రావడానికి వీలుండదు, మళ్ళీ వాళ్ళు రావాలంటే ఏం చేయాలి? కేసు వాయిదా వేసుకోవాలి, అంటే పోవద్దు. ఇంక కవిత ఏమైనా తక్కువ షారా? కేసీఆర్ ఏమైనా తక్కువ షారా? బీజేపీ అంతకన్నా వీళ్ళని బుట్టలో పెట్టుకొని ఆడిస్తున్న బీజేపీ తక్కువ షారా? అంటే మీరు కావాలనే చేసే వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పని అంటున్నారు. మనకు తెలియదు. కాంగ్రెస్ సంబంధించి ఇప్పుడు అరెస్ట్ అయింది కాబట్టి దీన్ని మీరు డిస్కషన్ చేస్తున్నాం. గత సంవత్సరం నుంచి చేసే డిస్కషన్ ఇది. అన్నీ తెలిసిన కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరని అప్పుడే బొక్కలోకి దోషేసింటే అయిపోతుండే. ఇంతవరకు ఈ పీడనే విరగడైతున్నాయి కదా తెలంగాణ నీళ్ళు. అంటే దానికి సంబంధించిన సంవత్సరం క్రితమే మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసినప్పుడు మిగతా అక్యూజ్లను అరెస్ట్ చేసిన ఆధారాలు కూడా సేకరించాలి కదా ఇక్కడ. ఈమె ఒక్కదానికి ఆధారాలు సేకరించవా? ఎప్పుడు సేకరిస్తారు? సంవత్సరం పడుతుందా? అది కూడా కరెక్ట్ ఎన్నికల్లో ఒక రోజు కోడు వచ్చే ముందు రోజు ఇప్పుడు సహకరించినాయి అన్ని, ఇప్పుడు కరెక్ట్ అయినాయి అన్ని. అయితే మీ అనుకూలంగా మార్చుకుంటే ఏది ఎట్లనన్నా అయితే ఎట్లా కావాలనుకుంటే అట్లయితే అదే రైట్. కానీ ఇప్పుడు ఏంటంటే అక్క, ముఖ్యంగా మీరు అంటున్న మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్తున్నట్టుగానే ఎటువంటి సంబంధం లేదని చెప్పని మీరు అంటున్నారు. ఇన్ కేస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ పార్టీను బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా వాళ్ళిద్దరికి సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళిద్దరు కలిసి చేస్తున్న ఈ నాటకం అని చెప్పని మీరు అంటున్నారు. వీళ్ళిద్దరి వల్ల కాంగ్రెస్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పని మీరు భావిస్తున్నారా? అసెంబ్లీ ఎన్నికల్లో ఎఫెక్ట్ కానీ ఏమైనా ఉండే నమ్మకం? ఇంకా కుట్ర పన్ని ఇద్దరు కలిసి కుట్ర పన్ని ఇంకో 76 వస్తున్నాయి మాకు, అంటే 74 వచ్చినాయి. 12 సీట్లు కొట్టేసారు. అయితే ఇంకో 12 సీట్లు మాకు కోటాల పడే ఉండే క్లియర్ కట్గా. అలా ఇద్దరు కలిసి ఉండడం వల్లనే ఆ 10-12 సీట్లు పోయినాయి మాకు. సో ఇప్పుడు కాంగ్రెస్ అసలు భయపడదు, మాకేం ఎఫెక్ట్ ఉండదు. ప్రజలకు తెలుసు ఎందుకు అరెస్ట్ అయిందో, ప్రజలకు తెలుసు ఎలక్షన్ అప్పుడే ఏదైతే సర్జికల్ స్ట్రైక్ చేస్తాడో సేమ్ టు సేమ్ ఇంకో స్ట్రైక్ చేసిండు అంతే మోదీ. దీంట్లో పెద్ద తేడా ఏముంది? నేను ఎప్పుడో చెప్పిన లొంగిపోయిండని. మేము ఈరోజు అధికారంలోకి వచ్చిన తెల్లారే కాళేశ్వరం మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినాం. దానికి ఒక సిట్ వేసి దాని మీద విజిలెన్స్ కప్పచెప్పినాం. కేంద్ర జల నిరోధక చట్టానికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు కూడా దాని మీద అంతా తీస్తున్నారు. ఇన్ని చేస్తున్న కాంగ్రెస్ 3 నెలల్లోనే బీజేపీ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ కథ అంతా మా చేతిలో ఉంది, గుట్టంతా ఉందన్నారు. ఒక్కరోజు విచారణకు విలువలే, ఒక్కరోజు కూడా ఆయన మీద నోటీసులు రాలేదు. దీన్ని ఏమంటారు? అవును. అంటే ఇక్కడ ముఖ్యంగా మీరు చెప్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ కూడా పక్కన పెడితే ఒకసారి ఇప్పుడు ఏదైతే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఫస్ట్ మొదటి రోజు నుంచి కూడా ఫస్ట్ బీఆర్ఎస్కి వచ్చేటప్పటికి కేసీఆర్ గారికి ఏ విధంగా అయితే తుటి వెంటుక ఎముక సంబంధించి సర్జరీ జరిగిందో, తుంటి ఎముక సర్జరీ జరిగిందో ఆ టైంలో వెళ్ళి కలవడం కూడా జరిగింది, పరామర్శించడం కూడా జరిగింది రేవంత్ రెడ్డి గారు. అక్కడ బీఆర్ఎస్తో కలిసిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పని అప్పుడు మాట్లాడారు. నెక్స్ట్ ఇప్పుడు మొన్న జరిగిన సభలో వచ్చేటప్పటికి ఆ రోజు గవర్నర్ గారు ఉన్నారు, అదేవిధంగా మోడీ గారు కూడా ఉన్నారు. అదే సభలో మా పెద్దన్న మోడీ అని చెప్పని ఆయన
మాట్లాడడం కూడా జరిగింది. ఆ సమయంలో ఏమో ఆ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా కలిసిందని చెప్పి ఆ సమయంలో అన్నారు. రైట్. తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ వచ్చేటప్పటికి ఇప్పుడు కూడా అదే అంటున్నారు. ఇప్పుడు నిన్న జరిగిన ఏదైతే ఎల్బీ నగర్లో జరిగిన ఇస్తార్ విందుకి అయితే మాత్రం ఏ విధంగా అయితే ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళని పిలిచారో అంటే జరుపుకున్నారో ఆ టైంలో అమిత్ షా గారు అయితే మాత్రం చెప్పారు 4% ఉన్న ఈ పర్సంటేజ్ ఉన్న మహిళలకి మైనారిటీకి సంబంధించిన ఏదైతే వాళ్ళ రిజర్వేషన్ ఉందో అది తీసేస్తామని చెప్పని వాళ్ళు అంటుంటే, లేదు అది ఎట్లా తీస్తారని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేవంత్ రెడ్డి గారు తీసే అధికారం ఎవరికి లేదు, అది నేను చూసుకుంటా అని చెప్పని వీళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటక్క ఇప్పుడు 3 పార్టీలకు సంబంధించి అందరితో కూడా కీలకమైన అంశాల్లో రేవంత్ రెడ్డి గారు కనిపించేటప్పటికి ఏమనుకుంటున్నారు ఇక్కడ? ఈరోజు ప్రభుత్వం మాది, పార్టీ పరంగా చూడకదాన్ని. ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈజ్ డిఫరెంట్. నౌ వీఆర్ ఇన్ ఏ పొజిషన్, గవర్నమెంట్ పొజిషన్. గవర్నమెంట్ అన్నప్పుడు అందరికి సమాన న్యాయం చేయాలి కదా. మేము రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇచ్చిన 4% రిజర్వేషన్ని వాళ్ళని మీకేస్తాను అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సమాధానం, నేను ఉండంగా, మేము కాంగ్రెస్ ఉండంగా ఇక్కడ మీకు 4% రిజర్వేషన్ పీకడానికి మోడీ ఎవరు, కేడీ ఎవరు, ఎందుకు పీకేస్తారు? కర్ణాటకలో కూడా ఇదే చెప్పిండ్రు ఎన్నికలకు ముందు, మేము ఇచ్చిన గతంలో ఉన్న మీకు రిజర్వేషన్ 4% తీసేస్తాం మేము అధికారంలోకి రాగలేదు. హిందూ ఓటర్ పోలరైజ్ అనుకునే ప్లానింగ్లో ఉంటారు వాళ్ళు. కానీ వెనకాలంతా ఎంఐఎంకి సపోర్ట్ కదా, 100% ఎంఐఎంకి. మేం కాదు, మేము ఏది చేసినా బహిరంగంగా ప్రజల ముందే. పొత్తు ఉన్న చంద్రబాబు నాయుడుతో పొత్తు లేదా, బీఆర్ఎస్తో గతం పొత్తు లేదా అని బీజేపీలు బీఆర్ఎస్ అలా ఏం చేసినా బహిరంగంగా చేసిన. అంతర్గతంగా బయట ఒకటి మంచం మీద ఒకటి కథ కాదు మాది. ఈ గల్లీ మే కుస్తీ ఢిల్లీ మే దోస్తీ కాదు. వేదిక మీద చెప్పారు పెద్దన్న, దేశానికి పెద్దన్న అంటే ప్రధానమంత్రి. ఆయన రేపు పొద్దున్న రాహుల్ గాంధీ కూడా ప్రధాని అయిన తర్వాత ప్రధానమంత్రి పెద్దన్న దేశానికి. ముఖ్యమంత్రులు అందరూ తమ్ముళ్ళు. అంటే వయసు కోసం కాదు నేను చెప్పేది, వాళ్ళ స్థాయిని బట్టి. అంటే ప్రతి రాష్ట్రానికి పెద్దన్న పాత్ర పోషించాలి, అందరికీ సమానంగా నిధులు పంచాలి అనేది ఆయన ఉద్దేశం. ఇండైరెక్ట్లీ మేము కానీ చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు పరిపాలిస్తున్న చోట నిధులు పోవట్లేదు. నువ్వు ఎక్కడైతే బీజేపీ పరిపాలిస్తుందో అక్కడ మాత్రమే పూర్తి స్థాయి కన్నా ఎక్కువ ఒక 400-500% ఎక్కువ పోతుంది అని అనడానికి నువ్వు పెద్దన్న పాత్రలో, తండ్రి పాత్రలో ఉన్నావు. అది అందరికి సమన్యాయం చెయ్యాలి అనేది రేవంత్ రెడ్డి గారి మీనింగ్. దానికి ఆయన ఏదో పొగిడిండు, చేసిండు. ఆఫ్ కోర్స్ ఒక ప్రధాని వచ్చినప్పుడు ఆయన రెస్పెక్ట్ ఆయన ఇచ్చిండు. ఎవరన్నా కాదంటారా? నా తెలంగాణ ప్రజలు బాగుపడుతున్నారు, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నాము అంటే మన మధ్యలో ప్రజలు ఎందుకు నలిగిపోవాలి? పార్టీలే కొట్లాటనే తెచ్చుకునుడే ఆ మాట చెప్పారు. కానీ దానికి ఈరోజు బీజేపీ మద్దతుదారు, బీజేపీకి ముందస్తు వచ్చి చెప్పిపోయింది. ఇవన్నీ ఏంటిది? చిన్న పనికిమాలిన సోదీలు, పనికిమాలిని చేసేవన్నీ దొంగ లంగ పనులు. మళ్ళీ మీదకెళ్ళి కాంగ్రెస్ నన్నుడు, మీరు లంగ పనులు దొంగ పనులు చేయకపోతే మీరు వాళ్ళకి లొంగేది ఎందుకుంటుండే? లక్షల కోట్లు ఎంత ఉందా కడుపు? కడుపు నిండిన దాకా తినాలి, కానీ పగలేదాకా తింటే గిట్ల పోయి తీహార్ జైల్లో పోయి పడతారు. ఇట్లాంటివి ఎందుకు చేస్తున్నారు? ఇంతగనమా? ఆకలి ఉన్నంత, కడుపు నిండిన దాకా ఆకలి ఉంటే తినాలి. పగిలిపోయేటట్లా తింటే ఒకరోజు తిన్నది కూడా కక్కే పరిస్థితి వస్తుంది. అది అందుకు ఆలోచించుకోరు నాయకులు అనేవాడు. ఎవ్వడు కూడా నేనేమన్నాను, హరిశ్చంద్రుడిలాగా ఉన్న ఆస్తిని కూడా జనాలకు పెట్టేసే నాయకుడు ఎవడు ఉండడు ప్రపంచంలో వెతికితే. అందరూ దానికి ఎవ్వడు అతీతం కాదు. కానీ ఏదో 10 పైసలు 20 పైసలు తిని 80 పైసలు 80 పైసలు ప్రజలకు పెడితే అందరు సంతోషిస్తారు. 10-20 పైసల కన్నా ఎక్కువ కడుపు ఉందని. ఆ కడుపుని ఇంత పెద్దగా చేసుకొని తిని దోపిడీ చేసి అన్నీ చేసినప్పుడు ఏమైంది? బీజేపీకి దొరికినోను వాళ్ళు నేను పెట్టుకొని గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తారు. ప్రజలకు ఏం మేలు చేస్తలేరు. మళ్ళీ సుమి వినండి, మీరు ప్రజలకు ఏం మేలు లేదు బీజేపీ బీఆర్ఎస్ వల్ల. ఇట్లా గుప్పిట్లో పెట్టుకొని నువ్వేమైనా చెప్పినట్టు వినకపోతే తెరుస్తా మూత అట్లా ప్రతి ఒక్కటి భయపెట్టించారు ఇప్పటిదాకా. చివరికి ఏమైందంటే ఈ ఎలక్షన్లలో బీజేపీకి ప్రెస్టేజ్ ఇష్యూ, అక్కడెక్కడ సీట్లు సంపాదించడము. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్తో ములాఖాత్ అయ్యి వాళ్ళ ఓటుని ఇటు డైవర్షన్ చేసుకోవడంకే ప్రయత్నం తప్పించి ఇక్కడ తెలంగాణలో అంత అవివేకులు ఎవరు లేరు. వాళ్ళిద్దరి మాటలను ఎవరు నమ్మరు. కాబట్టే తెలంగాణ ఇచ్చిన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ని గెలిపించింది, ఆ తర్వాత కాంగ్రెస్ని గెలిపించింది. అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీ ఆటలు నడవవు బీజేపీకి అని చెప్తున్నా. ఇక బీఆర్ఎస్ అంటారా కథమైపోయినది, సచ్చిన పాము, ఎంత కొట్టినా మళ్ళీ అవ్వదు కదా, ఒకటేసారి చచ్చిపోయింది అది. సో దట్ నేను జరిగేవన్నీ పరిణామాలు మీరు తర్వాత ఓ సంవత్సరం తర్వాత అయినా ఈ వీడియో చూసుకొని వేయచ్చు. నేను అన్నది బరాబర్ కరెక్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంకో విషయం వచ్చేటప్పుడు కాక, ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్తో
కలవడానికి చూస్తున్నారు, ఇటు జంప్ అవ్వడానికి చూస్తున్నారు అని చెప్పే అంశం కూడా నడుస్తుంది బయట. చాలా మందితో కూడా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కొంతమందితో కలవడం కూడా జరిగింది. కొన్ని ఎవరితో కలిసారు? ఈ రోజు చూసుకున్న దానం గారితో కూడా, దానం నాగేంద్ర వాళ్ళు గారితో వచ్చారు, మేము వెళ్ళి కలవలా. అదే అక్క, ఇప్పుడు అంటే వస్తే కలిస్తే చర్చలు చేస్తారు జరుగుతున్నాయి అని చెప్పని వస్తే నడుస్తుంది. కలిస్తే ఏంటి, ఒక ముఖ్యమంత్రి హోదాలో డెఫినెట్గా కలుస్తారైనా. అందరికీ ఏ నియోజకవర్గం ఎమ్మెల్యేలైనా సమానంగా చూసుకుంటారు. వస్తారేమో బహుశా, నేనేం చేయను దానికి. కేసీఆర్, బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు, కేటీఆర్, హరీష్ రావు, లేకపోతే ఈయన పేరేంది రాజా సింగ్, వీళ్ళందరూ ప్రభుత్వం, ఆయన పేరేంది కడియం శ్రీహరి, వీళ్ళందరూ మాట్లాడింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, 6 నెలలు కూడా ఉండదు అంటారు. మీరేమో అట్లానే పడితే మీ దగ్గర ఉన్న వాళ్ళేమో అందరు కాంగ్రెస్కి వచ్చి గెలవబట్టరు. రేవంత్ రెడ్డి గారు మొన్న భద్రాచల అనేటి ఖమ్మం సభలో చెప్పాను, క్లియర్గా చెప్పాను, మేమంటూ దర్వాజాలు తెరిచి పెడితేమంటే, గేట్లు ఎత్తేస్తేమంటే ఒక్కడు కూడా మిగిలాడు బిడ్డ, కేసీఆర్ కుటుంబం తప్ప అన్నారు. అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు పార్టీలోకి వస్తే మరి మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటక్క మరి? అంటే అప్పటి వరకు ఎలక్షన్ల ముందు వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు. ఎలక్షన్ల ముందు వరకు ఏంటంటే అందరూ కూడా పోటాపోటీగా ఒకరిపైన ఒక విమర్శలు చేసుకోవడం కానీ, వాళ్ళందరిపైన మాత్రం వాళ్ళు మీ మీద నిందలు వేరు కానీ, మీరు వాళ్ళ మీద గురించి మాట్లాడడం కానీ జరిగినాయి. ఇవన్నీ కూడా కొన్ని విషయాలలో నేను కూడా ఖండిస్తాను దీన్ని. పాత కాంగ్రెస్ నమ్మి పనిచేసిన వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కన్సిడర్ తీసుకోవాలి. పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఎవరినైనా కొత్త వాళ్ళని తీసుకుంటున్నప్పుడు పూర్తి ఫస్ట్ ప్రియారిటీ అంతా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్కండిషనల్గా తీసుకొని వాళ్ళకు తర్వాత నెక్స్ట్ టెన్యూర్లోనూ ఎప్పుడన్నా పదవులు ఇవ్వండి తప్పించి 2-3 ఏళ్ళు కాంగ్రెస్లో పనిచేయకుండా పదవులు కానీ ఇంకేదైనా ఇవ్వద్దు అనేది మా విన్నపం పార్టీకి. ఎందుకంటే వివిధ కారణాల వల్ల కొంతమంది రావాల్సి వస్తుంది. ఆ రావాల్సి వచ్చిన దాన్ని వ్యతిరేకిస్తే నేను ఒకదాన్నే బాగుండాలి, రాష్ట్రం బాగుండద్దు అనుకునే విధానం కాదు. ఇప్పుడు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలని అంటే మేము అన్నిటినీ ఆటపోటులను ఎదుర్కోవాలి, అన్నిటికీ అధిగమించేసి అత్యధిక స్థానాల్ని పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ ద్వారా అందించాలి. ఓకే రైట్. ఇప్పుడు వరకు మీరు ఇచ్చిన హామీలు అవన్నీ కూడా ఈ దాదాపు జరిగిన 100 రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా చేరుతున్నాయని చెప్పని మీ తరపు నుంచి ఏమని చేరుతున్నాయని చెప్పని అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మేము గేట్లు ఎత్తేస్తే అందరు వస్తారు. మేము గేట్లు ఎత్తట్లేదు కాబట్టి వాళ్ళు రావట్లేదు. వాళ్ళకు ఒక్కటే సూచన, మీరు మా ప్రభుత్వాన్ని కూల్చే ముందు మీ దగ్గర ఉన్న వాళ్ళు, మేము కనుక గేట్లు మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే ప్రభుత్వం కూలిపోతుంది అని మళ్ళీ మాట్లాడింది అనుకోండి, మేము ఒక్కసారి నువ్వు కాళేశ్వరం పిల్లర్లే ఇదే అయిపోయినాయి మావి, నాగార్జున సాగరు, కృష్ణ, శ్రీశైలం డ్యాములు కట్టినటువంటి పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి చూడు, అట్లాంటి గట్టిగా ఉన్నటువంటి గేట్లు మావి. ఆ గేట్లు ఒకసారి ఓపెన్ చేస్తే వరదలాగా వచ్చేస్తారు. అది గుర్తుంచుకొని మా మీద మీరు బదలాం చేసుడు, కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది అనుడు మీ నోళ్ళ నుంచి వచ్చింది అంటే పరిణామాలు చాలా డేంజర్గా ఉంటాయని గుర్తు చేసుకోవాలి. అదే ఇప్పుడు వరకు మీరు అమలు చేసిన పథకాలన్నీ కూడా అందరికీ చేరుతున్నాయని చెప్పని అనుకోవచ్చా? ఎందుకు చేరు? ఏమైనా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. కాంగ్రెస్లో అందరు బతుకుతారు, పేద బలహీన బడుగు వర్గాల ప్రజలందరూ బతుకుతారు. కాబట్టి కాంగ్రెస్ హయాంలో అవినీతి లేకుండా పరిపాలన, ప్రజాపాలన ప్రభుత్వం నడిపిస్తోంది. ఈరోజు ఇందిరమ్మ రాజ్యము తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సే కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు ఉచిత కరెంటే కానీ, 500 రూపాయలకే గ్యాస్ కానీ, 30,000 ఉద్యోగాలే కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లే కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యశ్రీయే కానివ్వండి, ఇలా అన్ని పేద బలహీన బడుగు వర్గాల కోసమే కాంగ్రెస్ పార్టీ. ఎవడు పేదోడు ఉండొద్దు, లక్షాధికారి అంటే 1,00,000 రూపాయలతో ఈరోజు ఏమయ్యేది కాదు, కోటీశ్వరులు అవ్వాలి అని రేవంత్ రెడ్డి గారి కళ, మా ప్రభుత్వం కళ, మా మంత్రివర్గం కళ. కాబట్టి అందరికీ సమన్యాయం చేస్తాం. మాది ప్రజాపాలన నడుస్తుంది. కేసీఆర్ లాగా కుటుంబ పాలన, గడిల పాలన, ఆ దొరల పాలన మా దగ్గర నడవదు. ఓకే అక్క, మీరు చెప్తున్నట్టుగా రైట్ ప్రజాపాలన అని చెప్పని అంటున్నారు. అయితే ఇక్కడ హరీష్ రావు గారు అయితే మాత్రం ఒక పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది, 100 రోజుల్లోనే మొత్తం గందరగోళం చేసేసారని చెప్పని అంటున్నారు ఇక్కడ రైట్. ఇంకోటి ఏంటంటే ఆయన రాసినట్లో ముఖ్యంగా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన 4 హామీలు కూడా ఏవి కూడా నెరవేర్చలేదు. 5 హామీల్లో అది కూడా ఏంటంటే 2 లక్షల రూపాయలు రుణమాఫీ, రైతు భరోసా కింద ఎకరానికి 15,000, అదేవిధంగా వరి ధాన్యాలకి 500 రూపాయలు బోనస్. మరి అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ వ్యవసాయ కూలీలకు వచ్చాడు 12,000 సాయం చేస్తారని చెప్పన్నారు. ఈ 4 హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదని చెప్పని ఏంటంటే లాస్ట్ పాయింట్ ఇది 12,000 రూపాయలు సాయం చేస్తామని చెప్పని వ్యవసాయ కూలీలకు.
అన్ని ఇస్తాం, తొందరపడొద్దని చెప్పి ఇప్పటికే తొందరపడి మీ ఆవేశం మీ మరదల్ని అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. ఆవేశం తగ్గించుకోండి, ఆలోచనతోని మాట్లాడండి. పిచ్చి వేషాలు వేస్తే ప్రజలు మిమ్మల్ని కర్రుగాసి ఆల్రెడీ వాద పెట్టిండ్రు. ఇక అది కర్రు గట్టిగా ఎక్కువ ఎర్రగా అయిందంటే వాతలు కాదు కదా, లోపలికి కూడా దిగుతుంది. అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకండి. మేము ఆల్రెడీ ఇన్ని హామీల్ని నెరవేర్చినాం. మేము చెప్పలేదు మహిళా సాధికారత పెంచుతామని. ఏ మేనిఫెస్టోలో అంటే 6 గ్యారెంటీలో మేము పెట్టలేదు. మహిళా సంక్షేమాలకి, మహిళల కోసము, చిన్న కుటీర పరిశ్రమలు మొన్న చూసినాం కదా 1,00,000 మందితో. అవన్నీ కాంగ్రెస్ గతంలో మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చినటువంటి హామీలు కావు. అవి ఎక్కడ ఏది అవసరమో అన్నీ భర్తీ చేస్తున్నారు. మహిళలకు ఈరోజు పూర్తిగా తొక్కేసిన కేసీఆర్ ఏ మహిళా సంఘాలని పట్టించుకోకుండా, వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా, వచ్చిన వాళ్ళ వడ్డీలు, ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సబ్సిడీలు, ఆ రుణాల మీద వచ్చినటువంటి సబ్సిడీని కూడా వాళ్ళకు రుణాలు బాకీ ఉన్నాడు ఈ మహిళా సంఘాలకు, డాక్రా గ్రూప్లకి 1,000 కోట్ల రూపాయలు, గవి కూడా ఇయ్యలేనటువంటి నీ బతుకు ఈరోజు మా గురించి మాట్లాడే అర్హత లేదు మీకు అని అంటున్నాను నేను. ఈరోజు మేము ప్రతి ఒక్క స్థాయిని గుర్తిస్తున్నాం. నిన్న 16 కులాలకి కూడా కార్పొరేషన్ ప్రకటించాం. 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. 11,500 డిఎస్సి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చినాం. 565, 66 అనుకుంటా నేను టీఎస్పీఎస్లో గ్రూప్ 1 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చేసినాం. ఏంది నర్సులకు ఉద్యోగాలు ఇచ్చినాం, కానిస్టేబుల్లకు ఉద్యోగాలు ఇచ్చినాం. జీవో 46 మీద కూడా నిన్న పూర్తి స్థాయిలో చర్చలు జరిపి వాళ్ళకి నిమ్మరసం ఇచ్చి వాళ్ళ ఏమంటారు వాళ్ళు దీక్ష విరమణ చేయించినాం. అన్నీ ఏ రకంగా చూస్తే ఆ రకంగా 100 రోజులలో కేసీఆర్ కుక్కలు చింపిన ఇస్తరాకు చేసి తెలంగాణని అతుకుల బొంతగా మారిస్తే దాన్ని ఒక్కొక్కటి కుట్టుకుంటూ వస్తున్నాం. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదంటే మీ మొక్కలకి మా 100 రోజులు రాబాబు 100 సంవత్సరాలు కాలేదు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మీకు 10 ఏళ్ళు ఇంటూ 360 రోజులు అంటే 3,650 రోజులు మీకు సమయం ఇస్తే ఏం బిక్కిరు? ప్రశ్నిస్తారు ప్రజలు. మొన్న సగం భయం అటు ఇటు ఎవరైనా వేయాలంటే అమ్మో కేసీఆర్ మళ్ళీ ఒకసారి వస్తాడేమో అని కొంచెం ప్రశ్నిస్తూ ఓట్లేసారు జనాలు. ఈసారి పార్లమెంట్లో మొత్తం కడుక్కొని పోతుంది. అసలు బీఆర్ఎస్ నామం మాత్రం కూడా ఉండదేమో అని అనుమానం వస్తుంది. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి, ప్రజల్లోకి ఉండే ప్రయత్నం చేయండి. ఎక్కడన్నా మీద అవసరం ఉంటే మాకు సూచనలు ఇవ్వండి. అంతేగాని గాలి మాటలు మాట్లాడి గాలి వేషాలు వేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు హర్షించరు. ఇంకా అసలు ఎక్కడన్నా ఉన్నది ఆడా ఈడ ఉన్నారు అని అంటే కుటుంబం తప్ప ఎవరు మిగలకుండా ఈ వచ్చే పార్లమెంట్లో పోటీ చేసేటోళ్ళని చూసారు కదా. ఆ క్యాండిడేట్లు చూడండి, అసలు ఎవడన్నా పోటీ చేస్తుండా, చేసిన వాడు ఎవడన్నా ఒక్కడన్నా గెలుస్తాడా ఆడ చూడండి. అట్లుంది వాళ్ళ పరిస్థితి. బీజేపీకి అమ్ముడు పోయి డమ్మీ క్యాండిడేట్లను పెట్టి మీరు మాకొచ్చి గుడ్డను వచ్చి పిల్లని ఎగిరించినట్లు అంటూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము. అసలు ఈ లిక్కర్ రాణికి అరెస్ట్ చేయడంలో కాంగ్రెస్ పాత్ర ఏమాత్రం లేదు. ఉంటే గింటే మీతో పోరాటం. మీరు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన మీతో పోరాటం. కేంద్రంలో వాళ్ళు వెనుముక్కగా చెప్పుకునే రైతులకు ఇబ్బంది పెడుతున్నట్టు జిఎస్టీల మీద మోత మోపినరు. ప్రతి ఒక్క చిన్న వ్యాపారస్తులకు వాళ్ళ మీద కొట్లాట ఉంటుంది. ఉద్యోగాలు ఇవ్వలేదని దాని మీద కొట్లాట ఉంటుంది. దేశానికి 120 లక్షల కోట్ల అప్పు అదనంగా చేసిన దాని మీద కొట్లాట ఉంటుంది. లేకపోతే దేశ సంపదలు ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ఆయనలు సృష్టించినటువంటి ఆర్థిక వనరుల్ని అమ్మేసుకుంటూ పోతే దాని మీద మా ఫైట్ ఉంటుంది తప్పించి వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. అదే అక్క, అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ వచ్చేటప్పటికంటే నిధులు నియామకాలు అని చెప్పనే ఈ స్కీమ్ మీద అయితే మాత్రం వచ్చింది. అటువంటి సమయంలో దాంతోపాటు ఏంటంటే నిరుద్యోగుల సమస్య మీద కూడా చాలా పోరాడామని చెప్పని కూడా చెప్తున్నారు. అయితే రైట్, గత ప్రభుత్వంలో వచ్చేటప్పటికి ఏంటంటే ఈ గ్రూప్ 1 సంబంధించిన పేపర్ లీకేజీలు కానీ ఇవన్నీ కూడా జరగడం వల్ల అంటే చాలామంది నిరుద్యోగులు కానీ ఇలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సఫర్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మొన్న అయితే జరిగిన ఈ ఎలక్షన్స్లో ఏంటంటే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ సపోర్ట్గా ఉండి మేమందరం కూడా విద్యార్థులందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా మేము కాంగ్రెస్ సపోర్ట్గా ఉంటామని చెప్పని వాళ్ళందరూ కూడా చెప్పి మీకు ఓటేసి గెలిపించారు అని చెప్పని చెప్తున్నారు. రైట్, ఇక్కడ చూసుకుంటే మీరు ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో ఇక్కడ గతంలో కంటే ఇప్పుడు చాలా తక్కువ మంది నోటిఫికేషన్స్ అనేవి ఫిల్ చేసుకున్నారని చెప్పని అంటున్నారు. దాదాపు గతంలో 3,70,000 మంది నోటిఫికేషన్స్ అనేది అప్లై చేసుకుంటే ఇప్పుడు వచ్చేటప్పటికి కేవలం 2,70,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. దాదాపు 1,00,000 మంది వరకు కూడా చేసుకోలేదు, వ్యత్యాసం ఉందని చెప్పని అంటున్నారు. అంటే ఎందుకని చెప్పని అది వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే మేమేం చేయాలి? అంటే ఇప్పుడు వచ్చిన పేపర్ లీకేజీలు లేనటువంటి వ్యవహారం మేము చేయబోతున్నాం. స్టూడెంట్స్కి విద్యార్థులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము నోటిఫికేషన్లు విడుదల చేసినాం. ఒకవేళ వాళ్ళు అటెంప్ట్ చేసే స్థితిలో ఉన్నారో లేరో, వాళ్ళకి ఇతరత్ర కారణాలు ఏమున్నాయో నాకేం తెలుసు. మేము ఏమైనా ఓపెన్ పెట్టినాం, ఏమైనా లోపల
చాలా మంది మరి ఉన్నారు మరి 35 లక్షల మంది నిరుద్యోగస్తులు ఉంటే 560 నోటిఫికేషన్లతోని పాపం ఎంతమంది బయటపడతారు? 20 లక్షల మంది రాస్తే 600 మందికి ఉద్యోగం అందులో పడితే 560 చిల్లర ఉంది అంటే నిరాశ. అంటే ఒక్కట దాంతో ఏమైపోద్ది, ఇంకా చాలా ఉంటాయి. ఆ తర్వాత వివిధ ప్రైవేట్ సంస్థలు కూడా చాలా నెలకొల్పబోతున్నాం. అందులో కూడా అవకాశం, ఇందులో రాకపోతే అందులో రాదని కూడా ఉండదు కదా. ఏదో ఒకటి కుటుంబ పోషణ కోసం డెఫినెట్గా మోదీ చెప్పినట్లు పకోడీ వేసి కాదు, మీరు చదువుకున్న విద్యకి సాధికారత ఉండాలి. మీరు చదువుకున్నది మీ కుటుంబాన్ని పోషించడానికి, మీ తల్లిదండ్రి డిపెండ్ అయ్యి ఉన్నారు, వాళ్ళని పోషిస్తూ కాపాడుకోవాలి. రేపు పొద్దున మగపిల్లలు అయితే పెళ్ళిళ్ళు, ఆడపిల్లలైనా కూడా కాళ్ళ మీద నిలబడే స్థితి, ఇవన్నీ రావాలి అని అంటే ప్రభుత్వం ఏదో ఒక రకంగా సృష్టించి ఉద్యోగ భర్తీ చేయాలనేదే మా లక్ష్యం. కాబట్టి సంవత్సరం లోపల 1,00,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తామన్నాం. అందులో భాగంగానే 30,000 ఉద్యోగాలకు పైగా పూర్తి చేశామంటే 3 నెలల్లో నెలకి 10,000 ఉద్యోగాల్ని కూడా చేశాము. అలాగే సింగరేణిలో కూడా ఉద్యోగాల్ని కల్పితం చేశాం. ఇలా అన్ని వర్గాల్లో, అన్ని రంగాల్లో ఉద్యోగాల్ని కల్పిస్తున్నాం. ఇంకా కూడా కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు కూడా 3,000, 4,000, 5,000 ఉద్యోగాలు కూడా కల్పించే ప్రయత్నం చేస్తోంది. మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు దాని మీద రిహార్సల్స్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కటి కూడా మా ప్రభుత్వంలో మేము చూసినాం కదా, కళ్ళతో చూసినాము. విద్యార్థులు ఎదురు తిరిగింది చూసినాము, నిరుద్యోగ యువత ఎదురు తిరిగింది చూసినాం. వాళ్ళ కడుపు మంటతో ఎదురు తిరిగినరు. వాళ్ళు కోచింగ్ సెంటర్లకు పరిమితమై కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో మేము కళ్ళతో చూసినవి ఉన్నాయి. ఒక అట్టిపండు తిని పడుకున్న రోజులు ఉన్నాయి, నీళ్లు దాగి పడుకున్న రోజులు ఉన్నాయి. ఒక పూట తింటే ఒక పూట తినకుండా తల్లిదండ్రి మీద భారం కాక పడుకున్న పిల్లల బాధలు మేము చూసినాం. కాబట్టి ఆ బాధలు పిల్లలు పడొద్దు అని అంటే డెఫినెట్గా ప్రభుత్వం అండగా నిలబడాలి. ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం, కింద స్థాయి వాళ్ళు కనబడరు అనేది ఉంటే అహంకారం అంటారు. నేను కూడా చెప్తున్నా, దాన్ని స్వచ్ఛందంగా నిరుద్యోగ యువతని కాపాడాల్సింది ప్రభుత్వం. ఎంతమందికి అయితే అవకాశం ఉంటుందో అంతమందికి ఉద్యోగాల్ని కల్పించాలి. ఉద్యోగం ఖాళీలు ఉన్నాయి, అవి భర్తీ చేయడం లోపల కేసీఆర్ ఆనాడు పూర్తి చేసింటే ఇంట్లోకి వెళ్ళి పెట్టకుండా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఇంట్లలో నుంచి పెట్టాడు కదా. ఏదున్న ప్రభుత్వ ధనమే కదా జీతాలు ఇచ్చేది. కాబట్టి రిక్రూట్మెంట్ జరిగితే అన్ని వ్యవస్థలు కూడా ఒక్కో చోట గురుకులలో కానీ, స్కూళ్ళల్లో కానీ, యూనివర్సిటీలో కానీ లెక్చరర్స్ లేక, టీచర్స్ లేక, ఎన్నో ప్రభుత్వ సంస్థలల్లో ఉద్యోగస్తులు లేక ఇబ్బంది పడి అసలు పనులు ముంగలి జరగక నడుస్తున్నాయి. ఎంతోమంది రిటైర్డ్ అయిపోయిన ప్లేస్లలో ఖాళీలని కూడా భర్తీ చేయనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ అంచనా వేసి దీని మీద అన్నీ మొత్తం రివ్యూస్ జరుపుకొని ఏది ఎప్పుడు ఏం చేయాలో అన్ని ప్రభుత్వం ప్లానింగ్తో ఉంది. పూర్తిగా 15 గంటలు, రోజుకి 24 గంటల్లో 15 గంటలకు పైగా మా ప్రభుత్వము, యంత్రాంగం, మంత్రిత్వం, అధికారులు అందరూ పనిచేస్తున్నారు. ఎలాంటి ఆటంకాలు రానివ్వము. ఇది పూర్తిగా 5 ఏళ్ల కోసం మాకు మ్యాండేట్ ఇచ్చిన ప్రజలు, 5 ఏళ్ళు నిరంతరం మీ సేవ కోసమే ప్రభుత్వం ఉంటుందని మాత్రం డెఫినెట్గా నేను చెప్తున్నా. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మాకు కూడా ఫ్యూచర్ కావాలి. ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు మేమే ఉండాలని, ప్రజలకు మంచి పనులు చేస్తేనే కదా మమ్మల్ని మళ్ళీసారి ఎన్నుకునేది. లేకపోతే ఎందుకు మళ్ళీసారి అవకాశం ఇస్తారు? కేసీఆర్కు బండకేసి కొట్టినట్ల ఏ ప్రభుత్వమైనా వచ్చినప్పుడు చేయకపోతే బండకేసి కొడతారు. మాకు ఇంకో 10 ఏళ్ళు పరిపాలించాలి, ఇంకో 15 ఏళ్ళు చేయాలన్నప్పుడు ప్రజలకు మంచి మేలు చేస్తే సరిపోయింది కదా. దీనికి ఎదురుదాడి చేయాల్సిన ప్రతిపక్షము ఉండదు. ప్రభుత్వం మీద నిందలు ప్రజల వల్లనే పడవు. కాబట్టి మేము చెయ్యాలి అనుకుంటాము, చేసి తీరుతాము. చెయ్యాలని ప్రజల ఆశీర్వాదం, మీలాంటి అందరి ఆశీర్వాదం కావాలి మా ప్రభుత్వానికి అని కోరుకుంటున్నాం. చూసిండు కదా, శిల్పారామంలో వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చిన హామీల్ని 110 షట్టర్లు అక్కడ ఖాళీగా ఉంటే వాళ్ళకు అక్కడ మైక్రో ఇండస్ట్రీస్ లేకపోతే వ్యాపార పరంగా వాళ్ళకి పనికొచ్చే విధాని కోసం అక్కడ మరి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది, దుకాణాల సముదాయాన్ని. ఇలా ప్రతి వర్గంలో ప్రతి చోట వెళ్ళి రేవంత్ రెడ్డి గారు స్వయాన పరిశీలించి చేస్తున్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ఎన్నడైనా బయటకు వచ్చి పలానా చోట ఏం జరుగుతుంది, పలానా చోట నేను అవసరమని ముఖ్యమంత్రి మనకు అందుబాటులో కనబడిండా, ఇప్పుడు ఆశ్చర్యంగా కనబడుతుంది. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం ఇలాగే ఉంటుండే. గత ప్రభుత్వం ముఖ్యమంత్రులు అందరూ బయటకు వస్తుండే. కేసీఆర్ బయటికి రాకపోవటం వల్ల అరే ముఖ్యమంత్రులు బయటకు వస్తారా అనే విధంగా తెలంగాణ ప్రజల మైండ్ అట్లా 10 ఏళ్ళు సెట్ అయిపోయింది కదా, ఆ ఫ్రీజ్ అయిపోయింది ఆ 10 ఏళ్ళు. కాబట్టి ఆ ఫ్రీజ్ అయిపోయిన దాన్ని తొలగించేసి గత ప్రభుత్వం ఎట్లా చేస్తుండేనో అంతకు మించి ఇంకా, ఎందుకంటే అప్పటికన్నా టెక్నాలజీ పెరిగింది, అప్పటికన్నా అన్ని విషయాలలో అందరికీ తెలివితేటలు కూడా బాగా పెరిగినాయి, నిపుణులు ఉన్నారు, చాలా యంత్రాంగం పనిచేస్తుంది. కాబట్టి అన్ని విధాల ప్రజలకు సేవ చేయడానికే మేము ముందుంటాము. మాకు ప్రజలు ఆశీర్వదించాలి కానీ తిట్టాలని మేము కోరుకోము. ప్రజల సొమ్ము ప్రజలకు పెడుతున్నాము, ధనికులు కట్టిన ట్యాక్స్ని పేదోళ్ళకు పంచుతున్నాం, దాంట్లో తప్పేం లేదు కదా. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క.
రైట్, చూశారు కదా మరి కలవ సుజాత గారు అయితే మాత్రం ఆవిడ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఆ కవిత గారి కేసులో అయితే మాత్రం ఇప్పుడు ఏదే విమర్శలు అయితే ఏమైతే వస్తున్నాయో కాంగ్రెస్ సంబంధించి బీజేపీ సంబంధించి అయితే మాత్రం కలిసి మూకుమ్మడిగా చేసిన దాడి అని చెప్పని ఆమెను అరెస్ట్ చేశారని చెప్పని అంటున్నారు. వాటిపైన అయితే మాత్రం వారు తీవ్రంగా ఖండిస్తున్నట్టు అయితే మాత్రం చెప్తున్నారు. రైట్, మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండటం సువర్ణ మీడియా.